ఖచ్చితంగా వస్తది. ఈసారి కప్పు నమ్మదే. ఖచ్చితంగా కప్పు వస్తది. బట్ చాలా అంటే వాళ్ళ టీంలో కూడా చాలా మంచిగా నిన్న చూసాము. మన మ్యాచ్ లో చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. అండ్ విరాట్ కోహ్లీకి ఇది లాస్ట్ అంటే రిటైర్మెంట్ ఇస్తున్నాడు దాంట్లో. అండ్ ఆ రిటైర్మెంట్ ఇచ్చే ముందు కప్పు కొట్టుకోవడం చాలా గ్రేట్, హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళే కాబట్టి, మన ఇండియా వాళ్ళే కాబట్టి హ్యాపీ. చుట్టుపక్కల కూడా అన్ని చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం, ఈ కప్పు కలిసి రావడం, ఈసారి కప్పు కొడతారన్నట్టు బలంగా వినిపిస్తున్నప్పటికీ అదే మన పంజాబ్ టీం కూడా గట్టి టీం, మరి వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు కదా, ఎలా డిఫెండ్ చేసుకోవాలంటారు ఆర్సీబీ? ఇప్పుడు ఎందుకంటే పోటీ అనేది నార్మల్ చిన్న చిన్న దానితో రావద్దు, గట్టిగా ఉన్న దాంతో పోటీ పడి గెలిస్తేనే అది ఒక విజయం ఉంటది. ఇక్కడ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఈరోజు కాన్ఫిడెన్స్ ఉన్నాం, ఖచ్చితంగా కప్పు ఆర్సీబీదే ఫిక్స్ ఈసారి. అంటే ప్రీతి జింతా గారు ఉన్నారు అటువైపు, క్యాలిక్యులేషన్స్ చేసి అటు ఇటు చేసి ఎంత ఫీమేల్ ఓరియంటెడ్ కదా, మరి మ్యాచ్ తిప్పే అవకాశం ఉందంటారా? అది ఇంకా మనం అది మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేస్తే మనం ఏం చేయలేం కానీ, బట్ మ్యాచ్ ఫిక్సింగ్ అని కాదు, ఫీమేల్ ఓరియంటెడ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, దాని గురించి. అట్లేం ఉండదు, దానికి దీనికి ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడే వాళ్ళని చూస్తారు ఎవరైనా సరే. ఆడేవాళ్ళు మన మన ఎస్ఆర్హెచ్ టీం కూడా బాగానే ఆడారు, కానీ లాస్ట్ లో అలా ఏం చేయలేము. అది ఏంటంటే ఎంతమంది ఉన్నా లాస్ట్ లో గెలిచేది ఇద్దరు ఉంటారు, ఇద్దరిలో ఒకరు గెలుస్తారు అంతే. దానికి ఎవరేం చేయలేరు. బట్ మన ప్రయత్నం మనం చేయాలంతే. అది ఇంకా గెలుపు అన్నది అది అంతే. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కి వెళ్ళినందుకే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈసారి గెలిస్తే ఎలాంటి సంబరాలు చూస్తాం మనం? ఖచ్చితంగా ఇది ఒక అంటే చాలా గుడ్ న్యూస్ అనుకోవాలి మనం. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్. కానీ పాపం వాళ్ళని నిజం చెప్పాలంటే చాలా మంది వాళ్ళని ఎగతాళి చేయడం కానీ, అంటే మీది రాదు, చాలా మ్యాచ్లలో రాలేదు, మీరు వేస్ట్, అది ఇది అని చాలా మంది వాళ్ళని నేర్పించారు. బట్ ఏమీ లేదు. ఈసారి మీ అందరు కాలర్ ఎగరేసుకొని మరి తిరుగుతారు. ఇది ఈసారి మాత్రం అది పక్క. పర్టికులర్ గా ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ప్లస్ మైనస్ మీకు ఏమనిపించాయి? కిందటి మ్యాచ్ తో ఆర్సీబీని పోలిస్తే కిందటి మ్యాచ్ లో ఏంటి మైనస్ అనిపించింది? అదే మైనస్ ఈ రోజు జరిగే మ్యాచ్ లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? పోయిన అంటే ఇంత ముందు దాంట్లో ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఆడినట్టు, అంటే ఏదో ఆడామన్నట్టుగా ఆడారు నాకు తెలిసి. కానీ ఈసారి ఏంటంటే అంటే కప్పు ఇంపార్టెంట్ కాదు, ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా మంది, అంటే వాళ్ళు కూడా ట్రోల్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు చూడకుండా అయితే ఉండరు. అవన్నీ చూసి ఎందుకు మన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ లా ఇచ్చేద్దామని చెప్పే దాని ప్రకారంగా ఆడుతున్నారు నేను అనుకుంటున్నాను. అందుకే మీరు చూస్తుంటారు ప్రతి మ్యాచ్ మామూలుగా ఆడట్లేదు అసలు. అది అంటే గెలుస్తామో లేదో పక్కన పెడితే, గెలిచే ఏమంటారు అది అక్కడ దాకా వెళ్ళేలాగా ఆడుతున్నారు కాబట్టి ఇంతదాకా వచ్చారు వాళ్ళు. పర్టికులర్ గా ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ మెయిన్ గా చూస్తారు. విరాట్ కోహ్లీని బట్టి అంత ఫ్యాన్ బేస్ కానీ ఆ ఫ్రాంచైజీకి అంత గుర్తింపు కానీ వచ్చింది. మరి ఈ రోజు విరాట్ కోహ్లీ ఎలా పర్ఫామ్ చేస్తాడు అంటారు? కొంచెం అగ్రెషన్ ఉంటే చాలు, కొంచెం నిప్ అంటిస్తే చాలు, ఎక్కడికి రాకెట్ లో దూసుకెళ్ళిపోతాడు. కాబట్టి అంత మంచి ప్లేయింగ్ స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్ కాబట్టి ఈ రోజు అగ్గంటుకుంటుందా, అంత రీచ్ కి వెళ్తాడా విరాట్ కోహ్లీ? ఖచ్చితంగా ఫైర్ మీద ఉన్నాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఖచ్చితంగా కప్పు కొడతాడు. వెయిటింగ్ కప్పు తీసుకునే వీడియోలు చూడడానికి. ఖచ్చితంగా వస్తుంది ఈసారి కప్పు నమ్మదే. ఖచ్చితంగా కప్పు వస్తుంది. బట్ చాలా అంటే వాళ్ళ టీంలో కూడా చాలా మంచిగా నిన్న చూసాము. మన మ్యాచ్ లో చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. అండ్ విరాట్ కోహ్లీకి ఇది లాస్ట్ అంటే రిటైర్మెంట్ ఇస్తున్నాడు దాంట్లో. అండ్ ఆ రిటైర్మెంట్ ఇచ్చే ముందు కప్పు కొట్టుకోవడం చాలా గ్రేట్, హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళే కాబట్టి, మన ఇండియా వాళ్ళే కాబట్టి హ్యాపీ. కూడా అన్ని చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం, ఈ కప్పు కలిసి రావడం, ఈసారి కప్పు కొడతారన్నట్టు బలంగా వినిపిస్తున్నప్పటికీ అదే మన పంజాబ్ టీం కూడా గట్టి టీం, మరి వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు కదా, ఎలా డిఫెండ్ చేసుకోవాలంటారు ఆర్సీబీ? ఇప్పుడు ఎందుకంటే పోటీ అనేది నార్మల్ చిన్న చిన్న దానితో రావద్దు, గట్టిగా ఉన్న దాంతో పోటీ పడి గెలిస్తేనే అది ఒక విజయం ఉంటది. ఇక్కడ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఈరోజు కాన్ఫిడెన్స్ ఉన్నాం, ఖచ్చితంగా కప్పు ఆర్సీబీదే ఫిక్స్ ఈసారి. అంటే ప్రీతి జింతా గారు ఉన్నారు అటువైపు, క్యాలిక్యులేషన్స్ చేసి అటు ఇటు చేసి ఎంత ఫీమేల్ ఓరియంటెడ్ కదా, మరి మ్యాచ్ తిప్పే అవకాశం ఉందంటారా? అది ఇంకా మనం అది మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేస్తే మనం ఏం చేయలేం కానీ, బట్ మ్యాచ్ ఫిక్సింగ్ అని కాదు, ఫీమేల్ ఓరియంటెడ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, దాని గురించి. అట్లేం ఉండదు, దానికి దీనికి ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడే వాళ్ళని చూస్తారు ఎవరైనా సరే. ఆడేవాళ్ళు మన మన ఎస్ఆర్హెచ్ టీం కూడా బాగానే ఆడారు, కానీ లాస్ట్ లో అలా ఏం చేయలేము. అది ఏంటంటే ఎంతమంది ఉన్నా లాస్ట్ లో గెలిచేది ఇద్దరు ఉంటారు, ఇద్దరిలో ఒకరు గెలుస్తారు అంతే. దానికి ఎవరేం చేయలేరు. బట్ మన ప్రయత్నం మనం చేయాలంతే. అది ఇంకా గెలుపు అన్నది అది అంతే. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కి వెళ్ళినందుకే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈసారి గెలిస్తే ఎలాంటి సంబరాలు చూస్తాం మనం? ఖచ్చితంగా ఇది ఒక అంటే చాలా గుడ్ న్యూస్ అనుకోవాలి మనం. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్. కానీ పాపం వాళ్ళని నిజం చెప్పాలంటే చాలా మంది వాళ్ళని ఎగతాళి చేయడం కానీ, అంటే మీది రాదు,
చాలా మ్యాచ్లలో రాలేదు, మీరు వేస్ట్ అది ఇది అని చాలా మంది వాళ్ళు నేర్పించారు. బట్ ఏమీ లేదు, ఈసారి మీ అందరు కాలర్ ఎగరేసుకొని మరి తిరుగుతారు. ఇది ఈసారి మాత్రం అది పక్క. పర్టికులర్ గా ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ప్లస్ మైనస్ మీకు ఏమనిపించాయి? కిందటి మ్యాచ్ తో ఆర్సీబీని పోలిస్తే కిందటి మ్యాచ్ లో ఏంటి మైనస్ అనిపించింది? అదే మైనస్ ఈ రోజు జరిగే మ్యాచ్ లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? పోయిన అంటే ఇంత ముందు దాంట్లో ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఆడినట్టు, అంటే ఏదో ఆడామన్నట్టుగా ఆడారు నాకు తెలిసి. కానీ ఈసారి ఏంటంటే అంటే కప్పు ఇంపార్టెంట్ కాదు, ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా మంది అంటే వాళ్ళు కూడా ట్రోల్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు చూడకుండా అయితే ఉండరు. అవన్నీ చూసి ఎందుకు మన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ లా ఇచ్చేద్దామని చెప్పే దాని ప్రకారంగా ఆడుతున్నారు నేను అనుకుంటున్నాను. అందుకే మీరు చూస్తుంటారు ప్రతి మ్యాచ్ మామూలుగా ఆడట్లేదు అసలు. అసలు అది అంటే గెలుస్తామో లేదో పక్కన పెడితే, గెలిచే ఏమంటారు అది అక్కడ దాకా వెళ్ళేలాగా ఆడుతున్నారు కాబట్టి ఇంత దాకా వచ్చారు వాళ్ళు. పర్టికులర్ గా ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ మెయిన్ గా చూస్తారు. విరాట్ కోహ్లీని బట్టి అంత ఫ్యాన్ బేస్ కానీ ఆ ఫ్రాంచైజీకి అంత గుర్తింపు కానీ వచ్చింది. మరి ఈ రోజు విరాట్ కోహ్లీ ఎలా పర్ఫామ్ చేస్తాడు అంటారు? కొంచెం అగ్రెషన్ ఉంటే చాలు, కొంచెం నిప్ అంటిస్తే చాలు ఎక్కడికి రాకెట్ లో దూసుకెళ్ళిపోతాడు. కాబట్టి అంత మంచి ప్లేయింగ్ స్టాండర్డ్స్ ఉన్న ప్లేయర్ కాబట్టి ఈ రోజు అగ్గంటుకుంటుందా, అంత రీచ్ కి వెళ్తాడా విరాట్ కోహ్లీ? ఖచ్చితంగా ఫైర్ మీద ఉన్నాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఖచ్చితంగా కప్పు కొడతాడు. ఐఎమ్ వెయిటింగ్, కప్పు తీసుకునే వీడియోలు చూడడానికి ఐఎమ్ వెయిటింగ్.